నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల పరిధిలో గల నాగార్జున సాగర్ వరద కాలువకు నీటిని విడుదల చేయాలని వివిధ గ్రామాల రైతులు రోడ్డుపై ఆందోళనకు దిగడంతో 4 కిలోమీటర్ల మేరకు వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయిన ఘటన మాడుగులపల్లి మండలం కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ నుంచి నేరుగా పలు గ్రామాలను అనుసంధానం చేసుకుంటూ రైతులకు వ్యవసాయ నీరు అందిస్తున్న వరద కాలువకు నీరును విడుదల చేయాలని, నీరు విడుదలైనప్పటికీ కొంతమంది అక్రమార్కులు రైతులకి నీరు అందకుండా కాలువ తూములను ధ్వంసం చేసి నీటిని మళ్లించి అన్యాక్రాంతం చేస్తున్నారని, దానివల్ల తామంతా నష్టపోతున్నామని నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల పరిధిలోని గ్రామాలైన దాచారం, నానాపురం, కానేకల్, చెరువుపల్లి, మాడుగులపల్లి, కుక్కడం, తోపుచెర్ల, సిత్యాతండ పలు గ్రామాల రైతులు సోమవారం మాడుగులపల్లి మండల కేంద్రంలోని అద్దంకి, నార్కట్పల్లి రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన వేములపల్లి, మాడుగులపల్లి ఎస్ఐలు విజయ్ కుమార్, శోభన్ బాబులు తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి ట్రాఫిక్ జామ్ ని క్లియర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి నీరు అందరికీ అందే విధంగా చూస్తారని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ధర్నాను విరమింపజేయడం జరిగింది. మరమ్మతు చేయడానికి వారం పట్టింది. మండలంలో ఉన్నటువంటి వద్దకాలం కొత్త ప్రాంతం రోడ్డు తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. గత 20 రోజుల క్రితం సాగర్ నుండి 596 సంతోషం ఉండగా ఇతరులని రాష్ట్ర మంత్రులు వరద కావాలని విరోధం చేయడం సంతోషం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.